నెక్స్ట్ జనం పవర్ పేపర్ తీసుకున్నట్టయితే ఏమొచ్చింది ఇక్కడ ఫామ్ హౌస్లో 11 కోట్లు ఏపీ లిక్కర్ స్కామ్లో సంచలనం. ఈ కసిరెడ్డి రాజిరెడ్డి ఏదైతే ఉందో ఆ విషయం లోపల ఏపీ లిక్కర్ స్కామ్లో అనేక మంది ఎంపీల స్టైలు. ఇక నాకు తెలిసి జగన్ గారిని కూడా మెల్లగా లైన్లో తీసుకొచ్చే ఆలోచన కనబడుతూ ఉన్నది. అంటే బాగా రోజులైతుంది జగన్ గారు మళ్ళీ జైలు ముఖం చూడట్లేదు. అంటే బెయిల్ మీద ఉన్నారు. రెండో విషయం ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభుత్వాన్ని భయపెట్టే పనిలో ఉన్నాడు. మీరు ఇట్లే చేస్తే నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వస్తా మీ అందరి సంగతి చూస్తాను ఇప్పుడు బెదిరిస్తాడు. వాస్తవానికి ఉన్న నాయకులు కూడా భయపడతారు. వాస్తవానికి ఎమ్మెల్యేలు కూడా కొంత అనిశ్చితికి లోనవుతారు. రేపు పొద్దున పరిస్థితి ఏంటన్నట్టుగా కొంచెం వెనక ముందు అవుతాడు. ఆ తీరుగా భయపడతాడు జగన్. ఆ తీరుగా భయపడితే ఇప్పుడు అంటే ఒక ముద్దాయిలు కానీ అట్లా చేస్తారు. కానీ ఒక్కసారి తీసుకుపోయి జైల్లో పడేసారు అనుకో ఇవన్నీ ఏం జరిగింది. ఒక ముద్దాయి భయపడితే ప్రభుత్వం భయపడుతుందా? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కదా. అవును, చట్టానికి అయితే వీళ్ళు చుట్టాలు కాదు కదా. 100% అయితే లాస్ట్లో రేవంత్ రెడ్డి గద్ద దిగితే తప్ప శాంతి భద్రతలో అదుపులోకి రావాట బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట. వాస్తవమే, సార్ చెప్పింది వాస్తవమే. అందుకే ఆయన తట్టుకోలేకనే బీఆర్ఎస్లోకి పోయిండు. తట్టుకోలేకనే శాంతి భద్రతలు తట్టుకోలేకనే బీఆర్ఎస్లోకి పోయిండు. కానీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తూ ఉంటాం కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీలు ఎట్లుండే, ఉద్యోగులు ఎట్లుండే, ఒక లైన్ తీసుకుంటే ఆయన లెక్కైతే మనం ఉండద్దు అనిపిస్తుంది వాస్తవానికి. ఎందుకంటే ఈరోజు మాట్లాడేది రేపు మనం మర్చిపోము. వాస్తవానికి సంవత్సరం తర్వాత కూడా మర్చిపోము. అసలు రాజకీయంలో వాస్తవానికి మీరు గమనించండి మిత్రమా, రాజకీయాల్లో ఒకట ఒక దానికి మాటకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంటుంది రాజకీయాలు ఉన్న వాళ్ళందరికీ. అంటే మామూలుగా ఒక మామూలు వ్యక్తే ఒక మాట మాట్లాడితే ఆలోచిస్తాడు వాస్తవం. ఎందుకంటే రేపు మళ్ళీ ఇదే సమస్య నాకు ఎదురైతే నేను తనని ఏమనాలి. ఇప్పుడు నేను ఒక మాట అన్నా మళ్ళీ తిరిగి అయినా మళ్ళీ నీకు అదే మాట నేను అనేటట్టు ఉండాలి వాస్తవం. ఇప్పుడు నువ్వు మంచోని కాదని తిట్టి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత అరుణ్ కుమార్ మంచోడని పొగిడితే అది ఏమున్నది? అదే కదా. ఇప్పుడు సారు ఉద్యోగం చేసినప్పుడు చాలా మంది స్టేటస్లు పెట్టుకున్నారు, గొప్పవాడని కొనియాడిల్లు. తర్వాత బీఎస్పీలకు వెళ్ళి ఆయన క్రెడిబిలిటీ ఆయనే తగ్గించారు. రైట్. ఆమె బీసీ ఉద్యమం వెనుక తండ్రి కవితకు కేసీఆర్ మద్దతు, తండ్రి సూచనలతోనే కవిత ప్రత్యేక అడుగులు, కవితను పక్కన పెట్టాలని కేటీఆర్ తీవ్రమైన ఒత్తిడి. కానీ కూతురుని చేరదీస్తున్న కేటీఆర్ తనకు నాయకుడే కాదన్న కవిత, కేసీఆర్ అడుగుజాటులో నడుస్తానని వెల్లడి, నిత్యం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అడుగులు. తాజాగా మరోసారి కూతురికి కేసీఆర్ సపోర్ట్ అనే ఒక వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో కవిత గారికి కేసీఆర్ మద్దతు ఇస్తున్నారంటే వాస్తవానికి కొంతమంది ఊహాగానాలు అయితే వినబడతా ఉన్నాయి వాస్తవానికి. ఎందుకంటే కేటీఆర్ గారిని అధ్యక్షుడిగా వారు ఒప్పుకోవట్లేదు. మొన్న మీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది వాస్తవానికి. రెండొక విషయం తీసుకున్నట్టయితే మీరు గమనించండి మిత్రమా, ఈ టీబీజీకేఎస్ ఉంటుంది సింగరేణికి సంబంధించింది. దానికి కూడా ఆమె కొత్త వాళ్ళని పెట్టడం జరిగింది, కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారు ఏం చేసినారు, అనేక సంఘాలను కూడా ఈరోజు జాగృతి పరంగా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే కొత్త పార్టీ పెడతారనే సిద్ధాంతంకి వచ్చినప్పుడు మాకు మళ్ళీ వారు ఏమంటారు, మా కేసీఆర్ గారే మా నాయకుడు, నేను టీఆర్ఎస్ పార్టీ వ్యక్తినే 10 సంవత్సరాలకు నేను సీఎం అవుతా అని చెప్తా ఉన్నారు వాస్తవానికి. అంటే మీరు గమనించండి, అంటే కేసీఆర్ గారు పోద్బారం లేకపోతే వాస్తవానికి కవిత గారు ఎప్పుడో పార్టీలో సస్పెండ్ అయ్యేవారు, అంతే కదా వాస్తవమే. అంటే ఇంకోటి ఏంటంటే తల్లికు తండ్రి అంటే అన్న చెల్లెల మధ్య తండ్రి బలి పశువు కావద్దని కూడా ఆలోచిస్తూ ఉన్నాడు వాస్తవానికి. ఇద్దరి మధ్య నాకెందుకు పంచేద్దని కూడా కేసీఆర్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా వాస్తవానికి కవిత గారి విషయంలో కూడా కేసీఆర్ గారు కొంత ఎన్నుకోటి నడిపించినట్టుగా వార్త ఊహాగానం వస్తుంది. వాస్తవానికి కూడా అది జరుగుతూ ఉంది. లేకపోతే ఈరోజు కవిత గారు ఎందుకు అంతగానో మీటింగ్ చేస్తూ ఉన్నారు, బీసీ మద్దతు ఎందుకు ఇస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఆర్డినెక్స్ విషయంలో మద్దతు ఇస్తూ ఉన్నారు అంటే బీసీ ప్రజలను అక్కడ చేర్చుకునే విషయంలో కూడా అంటే బీసీ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కులగానే చేసింది. మీరు గమనించండి శ్రీకాంత్ గారు, కాంగ్రెస్ పార్టీ కులగానే చేసింది. రేపు ఆర్డినెక్స్ ఇవన్నీ అయితే ఎవరికి క్రెడిట్ పోతుంది? కాంగ్రెస్. ఇప్పుడు కవిత గారు కొట్లాడేది అనుకో ఎంతో కొంత కవిత గారికి వస్తుంది క్రెడిట్, కొంత వస్తుంది, కొంత బీసీ ప్రజలు ఆమె వైపు కూడా చూస్తారు కదా, చూస్తారు కంపల్సరీ. ఎస్, ఇదే జరుగుతుంది అక్కడ. మీరు గమనించారు బీఆర్ఎస్ఏ బీఆర్ఎస్బి అంతే, అంతొకటే సార్ సెంట్రల్కి పోతారు అట్లా. రష్యాలో భారీ భూకంపంలో ఒక వార్త కథనం వచ్చింది. ప్రశ్నిస్తే భేదిస్తారా, మైనపల్లి వర్గీయులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు అని దాసు శ్రావణ్ గారు మాట్లాడుతారు. కానీ మంచి వక్తనే దాసు శ్రావణ్ గారు, చాలా బాగా మాట్లాడతారు. ఏపీ లిక్కర్ స్కామ్లో మరొక అరెస్టు, సిట్ అదుపులో నిందితుడు వారని ఒక వార్త కథనం వచ్చింది. బరుణట ఫోటో పాపం దొరకనప్పటిది కావచ్చు. జిఎస్టీ ఎగవేతకు అడ్డుకట్ట. నాకు తెలిసి ఇప్పుడు ఈ మనిషి ఎట్లుంటారంటే మొత్తం గడ్డంతో ఉండవచ్చు,
స్టైల్గా. ఎందుకంటే 11 కోట్లు మామూలు విషయమా? జిఎస్టీ ఎగవేతకు అడ్డుకట్ట, సంస్థలన్నీ పన్ను చెల్లించాల్సిందే. వాణిజ్య పన్నుల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏదైతే ఉందో జిఎస్టీ పరిధిలో సక్రమంగా పన్నులు చెల్లిస్తేనే ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అన్ని అధికారులు కూడా ఆదేశించిన వార్త కథనం వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, 2 ఉగ్రవాదులు హతమాట, కొనసాగుతున్న ఆపరేషన్ ఒక వార్త కథనం వచ్చింది. అయితే జిఎస్టీ విషయంలోకి వస్తే ఒక విషయం, ఇప్పుడు మన మంచిర్యాల జిల్లాలోని జీరో మాల్ ఒక జిల్లాలోని రోజుకు ఒక మినిమం తక్కువ 1 కోటి రూపాయల ట్రాన్సాక్షన్స్ వస్తాయి జీరో. అవునా? మరి మంచిర్యాలని జీరో ఇంత 1 కోటి రూపాయలు నడిచినప్పుడు మరి కరీంనగర్లో ఎంత నడవాలి, వరంగల్ ఎంత నడవాలి, హైదరాబాద్లో ఎంత నడవాలి? ఇక సామాన్యుల పైన నువ్వు భారం వేసి నువ్వు జిఎస్టీకి అది అవి టార్గెట్ చేయండి, ఈ టార్గెట్ చేయండి, 12 లక్షలకు పైన ఉంటే అవి కట్టాలి, 20 లక్షలకు పైన ఉంటే ఇది కట్టాలంటే రోజు 12 లక్షలు చేసే బిజినెస్ వాడు జీరోలు చేసుకుంటాను కదా. చేస్తాను, వాస్తవం అది. ఇది గమనించండి. నేను కూడా ఇంతకుముందు మొన్న 4 రోజులు అవుతుంది వార్తలు చెప్పినాము. మంచిర్యాల జిల్లాలో అనేక మంది జీరో దందా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పడం జరిగింది. మీ దగ్గర ఆధారం లేకపోతే మీకు దొరకబోతే చెప్పండి, మేము దొరకబట్టుకు వచ్చే ఆలోచన కూడా చెప్తాం. ఇప్పుడు బయట మార్కెట్ల పరిస్థితి ఎట్లుందంటే ఓ టీ తాగాలి, చిల్లర దొరకట్లేదు, ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, పాప ఆయన వైట్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఈ బట్టల షాపులు వాళ్ళు వీళ్ళు కడతారు జిఎస్టీ. అవును, హోటల్ వాళ్ళు కడతారు జిఎస్టీ, కడతారు. అయితే వాళ్ళకు ఇప్పుడు చిల్లర దొరకట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, టీ తాగుతున్నారు, పై స్కాన్ చేస్తున్నారు, లేకపోతే ఒక అట్టిపళ్ళు కొంటున్నారు, స్కాన్ చేస్తున్నారు. ఇప్పుడు హోటల్ వేయడానికి శ్రీకాంత్ గారు, ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ పోయినాం, ఆడ జిఎస్టీ పడుతుంది, మనకు పడుతుంది, ఆ బిల్లు కొడతారు. అదే ఒక దుకాణందారు దగ్గర పోయినాం అనుకో, హార్డ్వేర్ షాప్ పోయినాం అనుకో, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఇల్లు కడుతున్నారు, మీరు ఇల్లు కట్టిన కూడా మీరు ఎన్ని జిఎస్టీ బిల్లులు తెచ్చారు? నాకైతే ఎవరు రాసిచ్చాను అంతే. మరి కొన్నప్పుడు ఒక రాడ్ కొంటే 1,00,000 రూపాయలు అయితే 1,00,000కి జిఎస్టీ ఎంత? మినిమం 15 రూపాయలు 15 కట్టాలి. 18% ఎంటర్టైన్మెంట్ అంతేనా? దీనికి 4% 6% అంటే అలా 5-6 వేలు కట్టాలి. ఒక్కొక్క ఐటమ్ తగ్గట్టు ఒక్కొక్కటి ఉంటుంది. మీరు అన్నది 18% అనేది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. అది ఓకే, 5-6 రూపాయలు పడుతుంది. అంటే ఒక 5,000 10,000 1,00,000 రూపాయలకు జిఎస్టీ ఉండాలి. మరి మీరు కట్టిల్లా? మన కంపెనీ వాళ్ళు కట్టాలి, మనం ఎట్లా కడతాం? మరి వాళ్ళు కట్టిల్లా పోని, అది అడగాలి. వాళ్ళ పైన వాళ్ళు కట్టిల్లా పోని, అన్నీ జీరో. ఇప్పుడు సామాన్యుని పైన ఏ బీడీలు అమ్ముకుంటున్నో, ఏ సిగరెట్ అమ్ముకుంటున్నో, ఏ ఛాయ్ అమ్ముకుంటున్నో జిఎస్టీలో పట్టుకొస్తే అదేం లాభం? అదే కదా, అసలు దృష్టి ఇక్కడ పెట్టాలి. వాస్తవం అది. ఆ 2,000 మందికి కోర్టు సరిపోదు. సెంథిల్ బాలాజీ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆగ్రహం అట. దేశంలో ఎక్కువ మంది నిందితులు సాక్షులు ఉన్న కేసు ఇదేనేమాట. చూడగా నెక్స్ట్ వచ్చి నమస్తే తెలంగాణ. ఒకసారి మంచిర్యాల జిల్లా తీసుకున్నట్టయితే ఒక వార్త కథనం దానికోసం తీసుకోవడం జరుగుతూ ఉంది. మిమ్స్ నో రూల్స్, అనుమతులు లేని భవనంలో కాలేజీ, ఇంటర్ పూర్తి చేశాక అక్కడే డిగ్రీ చదవాలని బలవంతమాట. కాదు, కూడదంటే సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వేధింపులు. ఇదే అదునుగా డబుల్ డిమాండ్. భవన నిర్మాణం పూర్తి కాకుండానే హాస్టల్ నిర్వహణ, 3వ అంతస్తుపై నుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతి. అనేక అనుమానాలు, కాలేజీ యజమాన్యం తీరుపై విమర్శలు. అయితే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మిమ్స్ జూనియర్ కళాశాల యజమాన్యం ఇష్టారాజ్యంగా వివరిస్తూ విద్యార్థుల భవిష్యత్తు ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. నిబంధనల విరుద్ధంగా కాలేజీ నిర్వహిస్తూ అడ్డగోలు ఆంక్షలతో
పిల్లల్ని ఇబ్బందికి గురి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంటర్ పూర్తయ్యాక అక్కడే డిగ్రీ చదవాలని బలవంతం చేస్తూ ఒకవేళ వినకుంటే సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడమే కాక డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉండగా యంత్రాంగం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది. అనుమతులు లేకుండా మిమ్స్ జూనియర్ కళాశాల అధికారిక రికార్డుల ప్రకారం మంచిర్యాల గోదావరికి వెళ్లే రోడ్డులో ఉంది. అక్కడి నుంచి బైపాస్ రోడ్డులోని కొత్త భవనం ఐఐటి అండ్ నీట్ క్యాంపస్కు మారేందుకు కళాశాల నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ కళాశాల భవనం నిబంధనల మేరకు లేదన్న కారణంతో ఇంటర్ బోర్డు దానికి అనుమతులు ఇవ్వలేదని తెలిసింది. బోర్డు నుంచి అనుమతులు రాకుండా బైపాస్ రోడ్డులోని భవనంలో ఐఐటి అండ్ నీట్ జూనియర్ కాలేజీని ప్రారంభించి ఇంటర్ మొదటి సంవత్సరం క్లాసులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ తల్లి చౌరస్తాలోని జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఇదే భవనంపై హాస్టల్ వసతి కల్పించారు. కానీ భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అయితే హాస్టల్ నిర్వహిస్తున్న 3వ ఫ్లోర్లో కిటికీలకు గ్రిల్స్ కూడా బిగించకపోవడంతో ఇంటర్ విద్యార్థిని కొత్తబెల్లి సహస్ర అందులో నుంచి పడి మృతి చెందినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటికీ ఆమె మృతిపై అనేక అనుమానాలు ఉండగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతుండే కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా అధికారులు ఇంతకాలం ఏం చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంటర్ చేస్తే డిగ్రీ సైతం ఇక్కడే చదవాల్సిందే, కేజీ నుండి పీజీ దాకా మా దగ్గరే చదవాలంటూ సదర్ కళాశాల యాజమాన్యం విద్యార్థులను బలవంతం చేస్తున్నట్టు తెలిసింది. ఇంటర్లో జాయిన్ అయ్యే సమయంలో డిగ్రీ కూడా మా దగ్గరే చేయాలని కమిట్మెంట్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ ఇంటర్ పూర్తి చేశాక వేరే కాలేజీలో చేరాలనుకుంటే డిగ్రీ కమిట్మెంట్ ఇచ్చి మధ్యలో వెళ్ళిపోతున్న కారణంగా అదనంగా డబ్బులు ఇస్తేనే టీసీ జారీ చేస్తామని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల ఓ విద్యార్థిని జిల్లా ఇంటర్మీడియట్ అధికారికి నేరుగా ఫిర్యాదు చేసింది. 2021-23 విద్యా సంవత్సరంలో మిమ్స్లో ఊటూరు మైత్రి ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం 10,000, సెకండ్ ఇయర్ 12,000 మాట్లాడుకున్నారు. ఈ మేరకు మొత్తం ఫీజు, పరీక్ష ఫీజు, ఇతర ఫీజులు చెల్లించారు. ప్రస్తుతం మైత్రికి BR అంటే అగ్రికల్చర్ డిగ్రీ కౌన్సిలింగ్కు ఇంటర్ టీసీ అవసరం పడింది. ఈ మేర కాలేజీలో సంప్రదించగా డిగ్రీ కూడా మా కాలేజీలోనే చేస్తామని కమిట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు టీసీ కావాలంటే 56,000 కట్టాల్సిందని కళాశాల నిర్వాహకులకు డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ నెల 30న కౌన్సిలింగ్ ఉన్న నేపథ్యంలో దౌర్జన్యంగా తన టీసీ ఆపుతున్నారని ఎలాగైనా టీసీ ఇప్పించాలంటూ బాధిత విద్యార్థిని డిఐఓకు ఫిర్యాదు చేసింది. సాయి తేజ్ అన్న మరో విద్యార్థి 2017-18లో ఇదే కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. ఇంటర్ సెకండ్ ఇయర్లో డ్యూ పేరుతో గతంలో కట్టినవి కాకుండా 13,000 కట్టించుకున్నారు. ఈ మేరకు రిసిప్ట్ కూడా ఇచ్చారు. డబ్బులు కట్టాక కూడా కట్టలేదని మెమో ఇవ్వడం లేదని డబ్బులు రిసిప్ట్ సైతం నా దగ్గర ఉందని బాధిత విద్యార్థి చెప్తున్నాడు. ఇప్పటికీ నా ఇంటర్ మెమో కాలేజీలోనే ఉండిపోయిందని ఎలాగైనా ఇప్పించాలని సదరు విద్యార్థి వేడుకుంటున్నారు. ఇలా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా సదరు కాలేజీ ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు జిల్లా ఇంటర్మీడియట్ అధికారులకు సైతం పలు ఫిర్యాదులు వెళ్ళినట్టు సమాచారం. గతంలోనూ ఇదే తంతు, మారని తీరు. అనుమతులు లేని భవనంలో తరగతులు నిర్వహించడం కాలేజీకి కొత్త కాదని తెలిసింది. గతంలోనూ ఈ తరహాలో అనుమతి లేని భవనంలో తరగతులు నిర్వహించారు. ప్రస్తుతం వేంపల్లి శివార్లోని RKM నర్సింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ పైనే మిమ్స్ ఇంటర్ 2వ తరగతి చదివే బాయ్స్ హాస్టల్ సైతం నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేశారు? ఇన్ని రోజులు పట్టించుకున్న అధికారులు హాస్టల్ భవనంపై నుంచి విద్యార్థి పడిపోవడానికి సరిగ్గా ఒకరోజు ముందే ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తున్నది. దీనిపై జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఐఓ అంజన్ వివరణ కోరగా మిమ్స్ ఐఐటి అండ్ నీట్ క్యాంపస్ నిర్వహిస్తున్నట్టు భవనానికి బోర్డు అనుమతి ఇవ్వలేదన్నారు. ఆ భవనంలో అనధికారికంగా తరగతులు చెబుతున్నట్టు గుర్తించామన్నారు. అదే భవనంలో హాస్టల్ సైతం నడిపిస్తున్నారన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేయడం జరిగిందట. అయితే ఉంటాయి చర్యలు, ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? వచ్చే సంవత్సరం మళ్ళీ స్టార్టింగ్ అప్పుడా, లేకపోతే ఒక 4 సంవత్సరాల తర్వాతనా, ఒక 10 సంవత్సరాల తర్వాతనా? ఈ విషయంలో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, మీకు గమనించండి కదా. నేను కూడా నిన్న డిఐఓ గారు అంజయ్ గారితో మాట్లాడడం జరిగింది. ఏంది పంచాయతీ అని అడిగినప్పుడు వాస్తవానికి దానికి ఆ భవనానికి లేవు, పర్మిషన్ లేవని చెప్పాడు. రెండో విషయం తీసుకుంటే ఏ పిల్లలకు వాస్తవమైనా మరి ఈ ఇంటర్ చదివినాక డిగ్రీ కోసం ఇబ్బంది పెడతా ఉన్నారా ఏందని అడిగినప్పుడు వారు అని చెప్పినారు. ఇంతకుముందే మేము షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది వారికి. ఈ పోయినసారి ఇచ్చినాము, మళ్ళీ ఈసారి అదే కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి, నేను మళ్ళీ రాస్తాను అని చెప్పడం జరిగింది. మీరు గమనించండి, నేను చెప్పిన వాటిని మీరు నిశ్చితంగా గమనించండి. పోయినసారి షోకాజ్ నోటీస్ ఇచ్చినాం, మళ్ళీ కంప్లైంట్లు వస్తున్నాయని చెప్పిండు. అదే తంతు మళ్ళీ. అర్థమైందా? ఇది ఒక పాయింట్. రెండో విషయం అయితే, ఒక కాలేజీకి పోయినప్పుడు ఏ కాలేజీ పోయినా ఏ తల్లి డబ్బులున్న వ్యక్తి కానీ, బీద వ్యక్తి కానీ, మధ్యతరగతి ఎవరైనా కావచ్చు,
నా పిల్లలు బాగుండాలి, బాగా చదువుకోండి, ఏ కాలేజ్ అంటే ఈ కాలేజ్ మంచిగా ఉందని చెప్పి మీ కాలేజీలో జాయిన్ చేపిస్తున్నాడంటే ఫస్టే మీ కాలేజీ మీద నమ్మకం కొద్ది మీ దగ్గర నమ్మకం మీద జాయిన్ చేపిస్తున్నాడు. జాయిన్ చేయించినప్పుడు మిత్రమా మీరు గమనించండి, ఇంటర్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఏదో ఇంటర్ పోతాము, డిగ్రీ కూడా మా పిల్లలు ఇక్కడ చదువుతారని ఒక మాట అంటాం. దాంట్లో బాండ్ పేపర్ అని రాయించుకోరు వీరు. ఆ అడ్మిషన్ దాని ఫామ్ ఉంటుంది, దాంట్లో టిక్ పెట్టుకోవడం, మాట్లాడుకుంటారు, సమ్ ఫీజు మాట్లాడుకున్నాక ఇంటర్ అయిపోయాక ఎక్కువ మార్కులు వచ్చినాక కొంతమంది పిల్లలకు డాక్టర్ చేయాలనిపిస్తుంది, కొంతమంది అగ్రికల్చర్ పోవాలనిపిస్తుంది, కొందరు బీటెక్ ఏదో రకరకాల ఈ కోర్సులు అంటే ఒక్కొక్క ఇష్టం బట్టి ఒక్కొక్కరు పోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఏవైతే పోయినప్పుడు మీరు ఏం చేయాలంటే, బాబు నీకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, నీకు ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, లేకపోతే అగ్రికల్చర్ ర్యాంక్ వచ్చింది, నువ్వు బాగా చదువుకోవాలి, నీకు తీసుకోపో. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, 10,000 రూపాయలు ఫస్ట్ ఇయర్లో కట్టాలి, సెకండ్ ఇయర్లో 12,000 కట్టాలి. వాస్తవానికి ఆ పేరెంట్తో నేను మాట్లాడినాను. నేను కూడా అడిగాను, ఏం కట్టాలి బ్రదర్ మీరు వాస్తవం నిజం చెప్పండి అన్న. మేము బస్ ఫీజు కట్టాము సార్, ఎగ్జామ్ ఫీజు అన్నీ కట్టాము, ఫస్ట్ ఇయర్ ఫీజు 10,000, సెకండ్ ఇయర్ 12,000 కట్టాలి సార్, మేము 22,000 కట్టాల్సిన మాట వాస్తవమే అని చెప్పిండు. మరి 56,000 ఎందుకు అడుగుతున్నా అంటే, డిగ్రీ కూడా కలిపి కట్టమంటారు సార్, మేము 22,000 కట్టేది ఉంది, దానికి ఇంకొక కలిపి కట్టమని కూడా కడతా అని చెప్పినాను సార్, కానీ ఖచ్చితంగా 56,000 కట్టాలని కూర్చుంటాను సార్ అని చెప్పిండు ఈ అమ్మాయి. ఈ సాహిత్య అబ్బాయితో కూడా మాట్లాడినాం. వాస్తవానికి ఆ అబ్బాయి కూడా చెప్తా ఉన్నాడు. వీళ్ళే కాదు, నిన్న అనేక మంది నాకు కాల్ చేస్తూ ఉన్నారు, మేము బయట చెప్పుకోలేమన్నా మాట్లాడుకున్నాము, ఈ ఎంతో కొంత పోని దరిద్రం అని చెప్పి ఆ 5,000 కాడ 10,000 కాడ 5,000 పడేసి మేము తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయని అనేక మంది పేరెంట్స్ నాకు కాల్ చేసి చెప్తా ఉన్నారు. అంటే ఈ తంతు ఇప్పటి జరిగేది కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. అంటే సపరేట్గా కేసీఆర్ గారిని ఆదర్శం తీసుకోండి. కేజీ టు పీజీ విద్యా విధానం కదా, ఇప్పుడు మీకు స్కూల్ కూడా ఉన్నట్టుంది నాకు తెలిసి, కేజీ టు పీజీ అదే ఉన్నట్టుంది. ఇక ఏం చేయాలంటే ఫస్ట్ పుట్టగానే ఒక అడ్మిషన్ తీసుకోండి, సపరేట్గా బాండ్ పేపర్లు తీసుకొచ్చి ఒక అగ్రిమెంట్ రాసుకోండి, ఆ ఆస్తులు గీస్తులు అన్నీ రాసుకోండి. మీరు రాసుకొని ఏం చేయమంటే, ఇక చిన్నప్పటి నుంచి డైపర్లు మార్చే కాడ నుంచి మొదలు పెడితే మళ్ళీ ఉద్యోగం వచ్చే పీజీ చదివేదాకా మా దాంట్లో చదువుతారని చెప్పి ఆస్తులు వాళ్ళకి ఏమైనా ఇల్లు ఉంటే పొలాలు ఉంటే రాసుకోండి సపరేట్గా. ఇక ఈ దరిద్రం పోద్ది ఏమైనా రాసుకోండి సపరేట్గా. మీరు ధనము అనేది సంపాదించుకో తప్పలేదు, కానీ ఇట్లా పీక తినకండి. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇప్పుడు ఒక పెద్ద పిల్లాడు, మీ పిల్లలే ఉన్నారు, ఇదే కాలేజీలో వేరే కాలేజీ చదువుతున్నారు, వాళ్ళకి ఇట్లా అంటే మీరు ఊరుకుంటారా? నాకు అర్థం కాదు. అంటే విద్యార్థుల జీవితాన్ని మీరు తాకట్టు పెట్టుకుంటారు, మీ దగ్గర విద్యార్థుల జీవితాన్ని తాకట్టు పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ ఇష్టము, ఇంటర్ అయిపోయినాక డిగ్రీకి పోతారా, లేకపోతే అమెరికా పోతాడా, ఆఫ్ఘనిస్తాన్ ఇంటర్ పోతాడు, మీకెందుకు? నాకు అర్థం కాదు. ఇంటర్ ఒక ఫీజు ఉంటుంది, డిగ్రీకి ఒక ఫీజు ఉంటుంది. చెప్పండి మరి, ఫస్ట్ క్లాస్కు 10వ తరగతి ఒకటే ఫీజు ఉందా? ఇంటర్కు డిగ్రీకి ఒకటే ఫీజు ఉంటుందా? ఇంటర్కు పీజీకి ఒకటే ఫీజు ఉంటుందా? మీరు ఎట్లా కమిట్మెంట్ తీసుకుంటా ఉన్నారు? అంటే మీకు సంస్థలు ఉంటే మీ దగ్గర చదవాలా, ఇంటర్ మీ దగ్గర చదవాలి, డిగ్రీ పీజీ కూడా చదువుతారు, ఆఖరి ఉద్యోగాలు కూడా మీరే కల్పించాడు. మరిగా ఈ పంచదంతు మరిగా అప్పుడు అందరూ ఉంటారు కదా, మీ దగ్గరనే చదువుతారు, మీ దగ్గర ఉద్యోగాలు చేస్తారు. చేయండి మరిగా ఈ పంచద కూడా, అది కూడా ఘనకార్యం మీరే వెలగబెట్టండి. మీరు కొంచెమైనా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పోయి మాట్లాడుతున్నాడు శ్రీకాంత్ గారు, కాలేజీకి పోయి మాట్లాడుతున్నాడ, కనీసం ఉండదట, రెస్పాండ్ ఉండట. విద్యాసంఘాలను పోయి మాట్లాడుతున్నాడా, ఫోన్ లిఫ్ట్ చేయరట. ఎందుకు గమనం ముచ్చట్లేదు. వేరే కాలేజీలు పోనీ సహచార కాలేజీలు ఉంటాయి కదా, వాళ్ళు పోయి మాట్లాడినా కూడా ముచ్చట్లే కట్టుడే అండి, ఇలా ఇన్వాల్వ్ కాకుండా అని చెప్తారట. దీంట్లో నేను ప్రత్యక్షంగా చూసిన. అయితే ఏమైందంటే, ఒక అడ్మిషన్ మా బాబు ఒక అడ్మిషన్ చేసిన. ఫస్ట్ చెప్పడం ఏంటంటే 4th ఫ్లోర్లో హై స్కూల్లో 4th ఫ్లోర్లో స్కూల్ అంటే క్లాసెస్. రోజు బ్యాగ్ ఎంత ఉంటుందో తెలుసు కదా, మినిమం 15 కిలోలు ఉంటుంది, 10 కిలోలు ఉంటుంది. సార్ మరి 10-15 కిలోల బ్యాగ్ పట్టుకొని 4th ఫ్లోర్కు పిల్లలు ఎలా పోతారు అని ఫస్ట్ ప్రశ్న. లేదు సార్, లిఫ్ట్లో పోతారు. వెరీ గుడ్, లిఫ్ట్ అయితే ఓకే, ఫెసిలిటీస్ ఓకే. లిఫ్ట్లో పోతారంటే ఫస్ట్ 1-2 రోజులు లిఫ్ట్లో పోయినారు, దాని తర్వాత బ్యాగులు పోయినాయి, మనుషులు ఎక్కిపోయి, దాని తర్వాత బ్యాగులు పోయినాయి, దాని తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత మనుషులు కూడా ఎక్కిపోయి, లిఫ్ట్ కాదు మెట్లు ఎక్కిపోవాలి. లిఫ్ట్ బంద్ చేసిండు, ఓన్లీ అడ్మిషన్ టైంలోనే లిఫ్ట్లు. ఆ బ్యాగు పట్టుకొని రోజుకు 2-3 సార్లు 4 ఫ్లోర్లు ఎక్కి దిగితే బాబు అనేటోళ్ళు వాళ్ళ మెంటల్ కండిషన్, మనకి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళ మెంటల్ కండిషన్ కానీ ఫిజికల్ కండిషన్ కానీ ఎలా ఉంటుంది తీసి వేరే స్కూల్ వేసినాం. అయితే ఇక్కడ కమిట్మెంట్ ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్లో ఇప్పుడు 10th వేసినా లేకపోతే ఇంటర్లో వేసినా, వీళ్ళు ఏం చేస్తారంటే అనుకోండి, మా బాబు ఇంటర్ కాదు, ఒక ఇంటర్ పేరెంట్
అడ్మిషన్కి పోయింది అక్కడికి. పోతే ఏం చేస్తారంటే సార్ ఇంటర్ ఫీజు ఒక 50,000 అనుకోండి, సార్ ఇంటర్ ఫీజు 50,000, మీరు డిగ్రీ మీ బాబు డిగ్రీ కూడా మా దగ్గర చదివితే మీకు 20,000 లేదా 25,000 డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు ఫాదరు, 20,000 డిస్కౌంట్ వస్తుంది, అప్పుడు పరిస్థితి అప్పుడు చూద్దాం, ఇప్పుడైతే మనం హాస్టల్లో వస్తామా సంతకాలు పెడతామా అని చెప్పేసి అంటాడో లేకపోతే చూద్దామంటాడు. ఇప్పుడు ఆ కమిట్మెంట్ ప్రకారం 20,000 25,000 కడతారు, ఇంటర్ పూర్తి అయిపోతుంది. బాబు ఏం చేస్తాడు, మీరు అన్నట్టు ఆయన బీటెక్కో ఐటీఓ ఏదో ఇటో దిక్కుపోతా అనుకుంటాడు. ఇప్పుడు మంచిగా చదవాలనే మనం మంచి స్కూల్ వేస్తున్నాం, వాళ్ళు మంచిగా చదువుతారు, చదివినాక వాళ్ళు ఎటో దిక్కు పోవాల్సి వస్తుంది. ఇదే స్కూల్లో ఉండరు కదా, ఇదే కాలేజీలో ఉండరు కదా. సార్ మా బాబుకి టీసీ ఏంటంటే మీరు అప్పుడు ఏమన్నారు, డిగ్రీ చదివిస్తా అన్నారు కాబట్టి మేము డిస్కౌంట్ ఇచ్చినాం, ఆ 2 సంవత్సరాల డిస్కౌంట్ ప్లస్ మీ అడ్మిషన్ ఫీజు ఇవన్నీ కట్టండి. 10,000 ఫీజు ఉంటుందా? ఉంటుంది. 10,000 కేజీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకే 20,000 స్కాలర్షిప్లు వస్తాయి వాళ్ళకి. అవి మినహాయించే ఏది ఉన్నా అవి వస్తాయి రావు సార్, అవి రాకుంటే పరిస్థితి ఏంది? గవర్నమెంట్ గురించి మీకు తెలిసిందే కదా అంటారు. అప్పుడు ఇదే మిమ్స్ స్కూల్ గురించి నేను డిఓ గారు కంప్లైంట్ ఇచ్చిన, బుక్కులు పుస్తకాలు అన్నామొత్తాలని చెప్పి డిఓ గారు కంప్లైంట్ ఇచ్చిన. నేను వీళ్ళ బ్రాంచ్ అది కంప్లైంట్ ఇచ్చిన, కనీసం చర్యలు లేవు. బుక్స్ విషయానికి వస్తే ఎంఆర్పి ఒక్కొక్క బుక్కు 400, 480, 600 అలా ఉంటాయి ఎంఆర్పీలు. అవేంటి, కాపీ రైటింగ్ బుక్కులు, గైడ్లు అటువంటివి ఉంటాయి. టెక్స్ట్ బుక్స్ మాత్రం మీరు గవర్నమెంట్లో కొనుక్కోవాలంటారు, అంటే మన బయట ఉంటాయి చూసినా టెక్స్ట్ బుక్స్ మాత్రం అవి కొనుక్కోవాలి. ఈ మెటీరియల్ మాత్రం మా దగ్గర కొనాలి. వాటికి మాత్రమే 10 నుంచి 12,000 రూపాయలు అవుతాయి. నేను ఇంటర్ డిగ్రీ చెప్తలేను, ఓన్లీ 6th 7th క్లాస్లకే చెప్తాను. ఇది అంటే మా వాడు అలా చదివిపించింది, అందుకే చెప్తాడు. వాస్తవం నేను ఎందుకు చెప్తున్నా అంటే, వాస్తవాన్ని గమనించిన మిత్రమా, నేను ఆల్రెడీ ఆ బుక్లో అమ్మేది వీడియో నాకు ఇప్పటికి కూడా వీడియో నాకు ఉంది. మీరు టెన్షన్ పడే అవసరం లేదు, వీడియో నాకు ఉంది. నేను డిఓ గారు చెప్పినాను, ఆ వీడియో నాకు ఉంది. నేను ఏది కూడా ఆధారాలు లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదు, ఉన్నదే చెప్తా. ఈరోజు కూడా ఈ యొక్క పేరెంట్స్ ఏదైతే మీరు చేసినా ఉందో ఘనకార్యం ఉందో, ఈ పేరెంట్స్ అందరూ మాట్లాడాలంటే కూడా నేను వీడియో రికార్డ్ చేసుకుంటున్నా, ఆడియో రికార్డ్ చేసి పెట్టుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరు గమనించండి, మీ గురించి నాకు తెలుసు పూర్తిగా, మీరు ఏం చేస్తున్నా ఏం కాదు, మీ సంస్థ గురించి నాకు తెలుసు. ఇకైనా మీరు మాట్లాడని మేము అనుకుంటాను. నేను అయినా కూడా అధికారులకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. దయచేసి ముందు ఈ ఇంటర్ డిగ్రీకి వీళ్ళకి పర్మిషన్లను క్యాన్సిల్ చేయండి. వీళ్ళు చేసి ఇప్పటికే సంపాదించుకుని చాలు, వీళ్ళ దగ్గర సరిపడే డబ్బులు ఉన్నాయి, సంపాదించుకున్న సరిపోద్ది. వీళ్ళకి ఇంకా సహాయం చేయాల్సిన అవసరం లేదు. అధికారులు కూడా వీళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం లేదు, విద్యార్థుల జీవితాలను నాశనం చేయాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఇక చాలు, వీళ్ళకు ఈ క్యాన్సిల్ చేసి ఇక్కడ ఉన్న అడ్మిషన్లు వేరే కళాశాలకు బదిలీ చేయండి ఫస్ట్. అసలు మీరు నేను ఏమంటున్నాను, ఒక రోజు డ్రైవ్ పెట్టండి. స్థానిక జిల్లా కలెక్టర్ గారు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఒకరోజు డ్రైవ్ పెట్టండి సార్. ఈ కాలేజీలో ఎవరో సర్టిఫికేట్లు ఉన్నారో వాళ్ళందరూ రమ్మని చెప్పి ఒక డ్రైవ్ పెట్టండి సార్. ఒకరోజు ఎంక్వైరీ చేయండి, విచారణ చేయండి సార్. ఇప్పుడు టీసీ తీసుకుపోయినప్పుడు సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు సంతకం ఉంటుంది కదా. 2010 వ్యక్తి 2018 ఎందుకు తీసుకున్నాడు? ఎగ్జాంపుల్ చెప్తాను. 18 వ్యక్తి 23 ఎందుకు సర్టిఫికేట్ తీసుకున్నాడు? ఈ 5 సంవత్సరాల కాలం ఎందుకు తీసుకోపోలే సర్టిఫికేట్? అక్కడ సంతకాలు ఉంటాయి కదా, ఎంక్వైరీ చేయండి సార్. అవి అబద్ధం అంటలే కదా, అవి కూడా అవసరం లేదు. ఇప్పుడున్న పొజిషన్లో హుటాహుటిన స్కూల్ బిల్డింగ్లు కానీ కాలేజీ బిల్డింగ్ కానీ తనిఖీలు చేసి వీళ్ళకి పర్మిషన్లు ఉన్నాయా, అసలు ఏ రకంగా ఉన్నాయి, వీళ్ళకి లైసెన్సులు ఉన్నాయా, ఈ బిల్డింగ్లో నడపడానికి ఇది ఉందా లేదా సంగతి దేవుడు శ్రీకాంత్ గారు. ఆ సర్టిఫికేట్లు ఏవైతే ఇంటర్ అయిపోయిన పిల్లలు ఇప్పుడు కూడా తీసుకోవాలంటే మెమోలు ఉన్నాయట వాళ్ళ దగ్గర. పోయి ఎంక్వైరీ చేస్తే ఇప్పటికి ఉన్నోళ్ళకి సరిపోదు, వాళ్ళకి ఇప్పించిన సంతోషం. పాతల సంగతి దేవుడు కానీ ఉన్నోళ్ళకైతే ఇప్పించాలని చెప్పి అధికారులు కోరుతా ఉన్నాను. వాళ్ళకి ఇచ్చే ఫీజు ఒకటి ఉంటుంది, ఏదో చెప్పేది ఒకటి ఉంటుంది. ఏదైనా సర్టిఫికేట్ ఆపడం తప్పు. వాస్తవానికి ఆ కళాశాల రద్దు చేయొచ్చు, గుర్తింపు రద్దు చేయొచ్చు సర్టిఫికేట్లు ఆపితే. మీరు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి వాళ్ళతోని దేశానికి ప్రమాదకరమే, జిల్లాకు ప్రమాదకరమే, అందరికి ప్రమాదకరమే. రైట్. వాస్తవానికి మనం ఫస్ట్ నుంచి కొట్లాడేది వైద్యం మీదనే. విద్య సక్రమంగా ఉంటే వైద్యం సక్రమవుతుంది. యువత మంచి మార్గంలో పోతారు, చెడు మార్గం లేకుండా. కంపల్సరీ మర్చిపోయినా, ఇదే స్కూల్లో ఒక జర్నలిస్ట్కు అయితే కలెక్టర్ గారు ఒక జీవో ఇచ్చిన, డిఓ గారు 50% ఫీజులు ఉంటా అంటే ఒక జర్నలిస్ట్ పోయినాడు ఇక్కడికి. పోతే ఏమంటే మేము అందరు తీసుకున్న ఫీజు కాకుండా మరి మా ఫీజు వేరే ఉంటుంది, ఆ ఫీజు వేసి మరి సగం చేయమంటారా మీరు అంటున్నట. ఎగ్జాంపుల్ పిల్లానికి ఒక 20,000 ఫీజు అనుకో శ్రీకాంత్ గారు. ఇప్పుడు నా లెటర్ పట్టుకపోయింది, పోతే జర్నలిస్ట్ పోతే మేము తీసుకున్న ఫీజు వేరు ఉంటుంది, గవర్నమెంట్ వేరే ఫీజు ఉంటుంది, మరి దాంట్లో సగం చేస్తే గదే 20,000 అవుతుంది, ఇక మీరు 20,000 కట్టాలి అంటున్నాడు.
అంటే అంత తెలివి పరులు వీళ్ళు, గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ లెక్కల ప్రకారమే ఫీజు తక్కువ ఉంటుంది. అసలు వీళ్ళు గవర్నమెంట్కి ఎందుకు ఇస్తారు? మా లెక్క ప్రకారం చూడు అంటాడు. మా లెక్క మరి వేరే ఉంటుంది, మరి ఆఫీస్ చెప్పి మరి తగ్గించమంటారా అంటున్నాడు. అంటే అంత అంత మితిమీరిపోయారు వీళ్ళు తెలివితేటలు. అంటే ఇక మా జర్నలిస్ట్తోనే ఇట్లా మాట్లాడిల్లు అంటే ఇక సామాన్య ఏం చేసినా నడుస్తుంది. విద్యా వ్యవస్థ మా చేతిలో ఉంది, అధికారుల మండల వ్యవస్థ జిల్లా వ్యవస్థ మా చేతిలో ఉంది. మేము చేసిందే సార్లు వింటారు, మేము చెప్పి ఇప్పటికైనా ఏమంటున్నామంటే అని వాళ్ళ ఆలోచన. దయచేసి మాకు ఎవరి మీద వ్యక్తిగత విషయాలు ఉండవు, దయచేసి మీరు గమనించండి. మాకు ఎవరి కోపం, ఇప్పుడు అమ్మాయి పడ్డది, గిలుసు లేవు, దానికి కనీసము గిలుసు ఏర్పాటు చేయలేదు, అమ్మాయి పడ్డది. నేను ఇంకొక విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, ఆ అమ్మాయి ఆత్మహత్యనా, హత్యనా, కింద పడ్డదా, అనుమానాస్పదంగా ఏదైనా కావచ్చు. దయచేసి మీరు రకరకాల ప్రవగండలు చేయకండి. పోలీసు వారు విచారణ చేస్తూ ఉన్నారు, నిజాలు బయటకు వస్తాయి. మీరు ఆమె అనుమానాస్పదంగా పడ్డదాను, లేకపోతే అనుమానాస్పదంగా చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఆత్మహత్య చేసుకుంది, ఇవన్నీ దయచేసి మీరు చెప్పకండి మిత్రమా. ఎందుకంటే వాళ్ళకు కూడా కుటుంబం బాధపడుతుంది. ఏం జరిగిందో పోలీసు వారు విచారణ చేస్తూ ఉన్నారు. గిలుసు లేవు, దానికి అనుకోకుండా పడ్డదా ఎట్లా తెలియదు కదా మనకు కూడా. మనం ఎందుకు అట్లా మాట్లాడాల్సిన అవసరం ఉంది? నేను ఏమంటాను, ఈ విషయంలో కూడా చాలామంది గురించి చెప్పదలుచుకున్నా. ఈ విషయంలో కూడా మీరు అనకండి దయచేసి. ఇది ఏంటంటే అమ్మాయి ఎట్లా పడ్డదో ఏ విధంగా తెలియదు మనకు. పోలీసు వారు విచారణ నిమిత్తం తీసుకుపోతున్నారు, మాట్లాడుతున్నారు. జరిగిన తర్వాత వాళ్ళే వెల్లడిస్తారు ఏ విషయం అనేది. మనం ఎందుకు మాట్లాడాలి? సంత కవిత్వాలు మనకు అవసరమా చెప్పండి? రైట్.